ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. Congratulations. అంటే ఒక్క రోజు అమ్మాయి శారీ కట్టుకొని వస్తే ఇలాంటి రియాక్షనా? వాట్ ఏ వావ్. ఓ హలో, నువ్వు ఈ సారీ కట్టుకున్నందుకు కాదు ఇది. మరి బై మిస్టేక్ గా ఏదో నీకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ వచ్చింది అంతే. ఆర్ యు సీరియస్? ఏం జరుగుతుంది అక్కడ? ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది? వాళ్ళందరూ ఎందుకు పారిపోయారు? వాడే రాకేందు మౌళి, రాబందు లెక్క. ఈ ఆఫీస్లో ఎథికల్ హ్యాకర్. ఆడి ఈగో ఎవరైనా టచ్ చేశారనుకో, ఆడి మెయిల్ గానీ ఫోన్ గానీ హ్యాక్ చేసేసి ఆడి వీక్నెస్ తో ఆడుకుంటాడు. Hey, my immaculate apple pie. Congratulations. మరి అమ్మాయి మాత్రం అక్కడే ఉంది. ఆ లవర్ హ్యా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కావాలన్నావు కదా, ఇప్పించేసా. థ్యాంక్ యూ రాకీ. అంతేనా? ఇంకా ఉంది. మా చెల్లి ఊరికి వెళ్ళింది. తన ఫోన్ హ్యాక్ చేసి నా ఫోన్ సింక్ చేసినట్టు తెలిసిపోయింది. 2 days నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. సో నువ్వేం చేయాలంటే తన మెయిల్ని హ్యాక్ చేసి తను ఎక్కడుందో ఏం చేస్తుందో యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలి, అంతే. ధన్య ధన్య ధన్య. అంతేనా అంటే అది కాదు. మరి ఇంకేంటి? నీ చేతిలో నాకు అది ఎలా చెప్పేది? చెప్పక్కర్లేదు, నాకు అర్థమైంది. ముందు నా చెల్లి మెయిల్ హ్యాక్ చేయి. చెల్లి చెల్లి చెల్లి, వాట్ ద హ్యాక్? 2 వారాలుగా ప్రేమించుకుంటున్నావు, కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదు. 2 వారాలైనా ఇంకా ఏం జరగలేదా? చీ. 2 వారాల నుంచి ప్రేమించుకుంటుంటే ముద్దు పెట్టలేదని అందరు ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? సరే, ముద్దే కదా, దా పెట్టుకోదా. దా. ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడే కదా నన్ను ఇన్సల్ట్ చేసావు. దా పెట్టుకోదా. దా 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 దా. మూడు రాకుండా ముద్దలో పెట్టుకుంటావు, నన్ను బలవంతం చేయకు. నీకు మూడు రావటం ఏంట్రా? దా పెట్టుకోదా. హాయ్, అది తిరగండి రా. ఇది అన్నం పెడతాను రా, తిరగండి రా. ఏ పెట్టుకోలేవా? నువ్వు మగాడివి కదా. దా 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 పెట్టుకోదా. దా. హే, నాకు లేని డౌట్స్ నీ రేస్ చేయకు. ఎంతసేపు అబ్బా? ఉన్నావా? ఉన్నాడు. నీ చేతిని మూతనుకో. యా, పద్మశ్రీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. బాన్ టు పద్మశ్రీ. ఆమె ప్రయాణం ఓ ప్రభంజనం. నాడు సాధారణ స్త్రీ, నేడు పద్మశ్రీ. పాన్ స్టార్ పద్మశ్రీ అయాసపూరిత ప్రయాణం మరికొద్ది సేపట్లో.
వెల్కమ్ మేడం, Thank you, sir. వెల్కమ్. నువ్వా ఆ బొకేటు? ఆల్రెడీ లేటు. వెళ్ళి రెడీ అవు. పాన్సార్ పద్మశ్రీ ఇంటర్వ్యూ చేయాలి. వాట్? నేను పాన్స్టర్ ఇంటర్వ్యూ చేయాలా? జర్నలిజం చేసింది పాన్స్టర్ ఇంటర్వ్యూ చేయడానికి కాదు. హలో హలో, నేను నీకు శాలరీ ఇస్తుంది నువ్వు నా దగ్గర పని చేయడానికి. తెలుసుగా, తమ సర్టిఫికేట్ మన దగ్గరే ఉన్నాయి. సార్ ఎల్లు ఎల్లు. సార్ మేడం వచ్చింది సార్. ఈడో దైదుడు. వీడికి పని మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా కనిపిస్తుంది. సార్ ఆ. అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్, పద్మశ్రీ పాన్ స్టార్ మేడం. అవునా? ఆ. ఓ మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. మీరు మా ఛానల్కి రావడం చాలా ఆనందంగా ఉంది. అందులోనూ తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఫన్నీ గాయ్. సార్ ఆ, ఆవిడ ఎక్కడో చూసినట్టుంది సార్. నేను చెప్పనా? ఆ, అస్తమానం నీ సెల్లి ఛార్జింగ్ అయిపోద్ది కదా, ఆ. ఈవిడి క్లిప్పింగ్స్ చూసే. ఆ, సార్ ఇంకెక్కడో. ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా. సంపెత్తాను నేను. రా, రా. పాన్ స్టార్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా. సార్ ఈ అమ్మాయిని ఎక్కడో. నోర్మయ్యి. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? ఐ లవ్ పోన్. చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా. నేను కూడా. ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు. శ్యామ్ గోపాల్ వర్మ గారు. నేను పోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్. ఎక్సైటింగ్. ఒక పాన్ స్టార్ కి ఎస్జీవి ఇన్స్పిరేషనా? వాట్ ఏ కాంబినేషన్. ఇది జిఎస్టీ లెవెల్ వెళ్ళిపోద్ది. టిఆర్పి రేటింగ్ కూడా. కానీ సార్ నాకు అది. అచ్చీ. అక్కడ చూడు. ఆయన మీకు ఇన్స్పిరేషనా? ఎలా? నాకు ఎస్జీవి అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు. అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచిమొహంతో ఫోన్ చూస్తారని. ఓహో. నీ బొంద. ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను. ఓహో. నాకేంటి ఈ కర్మ? అప్పుడే నేను ఫోన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సూపర్. దౌర్భాగ్యుడా. ఆయనకి చేరలేదు కానీ ఈ ప్రపంచం మొత్తం చూసింది. నన్ను ఫోన్ స్టార్ట్ చేశారు. దాట్స్ ఇట్. మరి మీ వీడియోస్ ఇంకా ఎస్జీవికి చేరలేదు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎస్జీవి గారు చూసే వరకు మరిన్ని వీడియోస్ చేస్తా. శబ్బాష్ పద్మశ్రీ, మా కర్తవ్యం మాకు గుర్తొచ్చేలా చేసావు. ఏదో ఒక రోజు ఎస్జీవి పాచిమోహంతో నీ వీడియో చూసేలా చేస్తాం. థ్యాంక్ యూ సార్. పద్మశ్రీ గారు, మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా? నన్ను పిచ్చిదాన్నంటావా? నువ్వు పిచ్చిదానివి. మీ ఆఫీసులో అందరూ పిచ్చోళ్ళు. మీ నాకు యాంకరింగ్ పిచ్చా? పిచ్చిది. What? No! Get out of this place! సార్ గుర్తొచ్చింది సార్, ఇది మా ఊర్లో కుంటెంకడ కూతురు సార్. ఎస్జీవి ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిదైపోయింది. ఊర్లో జనాలంతా పారిపోయింది అనుకున్నారు సార్. ఇక్కడ చూస్తేనే ఇది పెద్ద పాన్ స్టార్ అయిపోయింది. పిచ్చిదైతే ఏంట్రా, మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఎస్జీవికి చేరేలా చేస్తాను. అంట్యో అంట్యా అట్లెట్లా పోయినవో అంట్యా అంటే నాచన ముచ్చట తీర్చకుండానే ఓతివో అంట్యా. ఓ అంట్యా పొద్దున లేవంగానే డైలీ పిలిచి టిఫిన్ పెట్టేదానివి అంట్యో అంట్యా. కుక్క పూట ఫుల్ మీల్స్ పెట్టకుండానే ఓతివో అంట్యో అంట్యా. ఏంటో అంట్యా ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారు అంట్యో అంట్యా అంట్యా. ఇలా ఏడవాలరా? ఏం యాక్టింగ్ డైరెక్టర్ గారు పిండేశారు. ఆయన నువ్వేనారాయణ అంత ఎమోషన్ అయ్యో. మీ పెర్ఫార్మెన్స్ కి సార్. సార్ చచ్చిపోయిందని కొడుకు ముగుడు ఏడవకుండా పక్కింటో నేను అడ్డమేంటి సార్? అదేరా కల్ట్ అంటే, ద రైజ్ ఆఫ్ ది కల్ట్. అదేరా పబ్లిక్ పల్స్ అంటే. ఎనీవేస్ నారాయణ సార్ డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ వేశారు? యాస్టీ శారీ కట్టించి పైన వైట్లో తీసేస్తాం. నో! తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి? వీటన్నిటికీ చరమగీతం పాడాలి. పాడుతా, పాడిస్తా. స్విమ్ సూట్ వేసి. సార్ సార్ డెడ్ బాడీకి స్విమ్ సూటా? ఇప్పుడు
ఇప్పుడు కల్ట్ కామేశ్వరరావు అనిపించారు సార్. అప్పుడు కానీ క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు. సార్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది సార్. ఇదే మూడు టేక్ చేసేద్దాం సార్. భోజనాలు వచ్చాయా? వచ్చే సార్. ముందు ఆ పని చేద్దాం. నారాయణ సార్. దాని పేరేం పేరా? కాస్ట్యూమ్ డిజైనర్ కోమల్, అది ఎక్కడా? కోమలి గారు, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. పైకి ఇంకా పైకి పైకి. హీరోయిన్కి ఏం డ్రెస్ ఇచ్చావు? సార్ క్యారెక్టర్ బేసిక్గా నార్త్ నుంచి కదా, సీన్ ఏమో సాడ్ సీను. మంచి ఘాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్. ఆపు సీన్ పేపర్ చూసావా? మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా. సీన్ డెప్త్లోకి వెళ్ళరా? ఏం నారాయణ గారు, వీళ్ళు ఇంకా మారరా? అబ్బే కష్టం సార్. ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే, అక్కడెక్కడో సప్త సముద్రాల అవతల బ్యాంకాక్ బీచ్ లో బికినీ వేసుకుని బంచిక్ చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీలో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వాట్ ఏ కల్ట్ ఎమోషనల్ సీన్ సార్. ఊరికనే అయిపోతారా కల్ డైరెక్టర్లు అంటే? బికినీ తీసుకురాబో. మేడం రండి మేడం, వెళ్దాం రండి మేడం. అస్సలు మీ పల్స్ ని క్యాచ్ చేయడం, మీ స్టామినాని బీట్ చేయడం ఏ డైరెక్టర్ వల్ల కాదు సార్. సార్ బికినీ కొంచెం పెద్దగైనట్లేదు. ఒకసారి నువ్వు వేసుకొని చూపించు. లెట్స్ సీ హౌ దే లుక్. Oh, I appreciate it. She's cut like me. ఆ నాకుడేంటే, ఆ తాగుడేంటే? అది అది డైరెక్టర్ గాని ఓకే, ముందు ఏమైందో చెప్పు. నన్ను బికినీ వేసుకొని చూపించమంటాడా వాడు? రెడీ సెన్స్లెస్ ఫెలో. ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే. ఇండస్ట్రీకి ఐరన్ లెగ్ అమ్మాయికి హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు. అయితే ఈ సినిమా కూడా మానేసావా? ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే. ఆ భార్గవ్ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది. ఇక్కడ ఏదనిపిస్తే అదే చేయాలి. అందరి ముందు వదిలిపెడతారు. మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే? ఏమైంది? బ్రేకప్. అదేంటి హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్నా? బోర్ కట్టుంటుంది. బోర్ కొట్టడానికి వాడైనా చేస్తేనేగా. కనీసం ముత్తు పెట్టడానికి కూడా రాదు వాడికి. జఫాగాడు. ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు, ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు. వీడంటే జాంకాయలాగా ఇక్కడ పెడతాడు. మరి రఘురామ్ గాడు అన్నీ బానే పెడతాడు, సెట్ అయిపోతాడన్నా. ఆడు జాంకాయ 2.0. వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు. మురళీగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే. అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా, తిన్నావా, బుజ్జి తుజ్జి, బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు. అండ్ ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ కలర్ వేసుకున్నా, ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ కలర్ వేసుకున్నా, అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పించ్ అంటాడు. వాడు మాటలు తప్ప చేతలు రావు. అందుకే బ్రేకప్ చెప్పేసి. చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం అంటాడే అది. చిచ్చి. అవును,
అలా చేస్తే ఏం పోద్ది? ఆ, అది ఆ, ఆ, ఆ. ఇప్పుడు ఏమైంది? చెవిలో దూల తీరింది. అది అంతే. ఓహో. సడన్ గా లొకేషన్ చేంజ్ అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా. నాకిలా ఓపెన్గా తాగితేనే కిక్కబ్బా. ఎస్, తొందరగా బీర్ ఓపెన్ చేయటమే. ఇటు ఇవ్వు. ఆయన బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా. ఆ? ఇప్పుడు దాకా ఎన్ని తాగా. జానమన్, ఎవ్రీ మూమెంట్ ఒక ఫ్రెష్ బిగినింగ్ లా ఉండాలి. అవునవును, అమ్మాయిలం కదా, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఫ్రెష్ బిగర్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి. హే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నాం పాపా? గోవా వెళ్తున్నాం పాపా. వాట్? గోవానా? గోవానా? ఇంకో 2 hours లో గోవాలో ఉంటాం. ఏ, ముందే చెప్పుండొచ్చు కదా. నేను చెప్పా, ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో. హలో, మ్యాటర్ చెప్పా. అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా. పడాయి. ఏ పెళ్ళిలో ఏముంది, బొక్కలో ఎంజాయ్మెంట్. గోవానా? ఓసే పెడతాం వాళ్ళారా, మన గోవా వెళ్తున్నాం. సరే, అలా చెప్పావా? ఎస్, ముందే చెప్తే కనీసం బట్టలైనా తెచ్చుకునే వాళ్ళం కదా. మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి? వాట్ ద ఫోన్? మై గాడ్, ఇన్ని మెసేజెస్ ఏంటే? వినట్రా బాబు, నాకు పిచ్చా. ఏంటి అంత షోక్ అవుతున్నా? వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు. చంపేయాలి వాడిని. నీ అబ్బా. హలో, రే దొంగన కొడుకా, నీ గువ్వలాంటి మొహానికి కుంపటి పెట్ట. నువ్వు నీ కాకిరెట్ట మొహం, పీనుగ పింజారి వెదవా. అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? అసలు ఇది ఛానల్ అనుకుంటున్నావా, బ్రోకల్ హౌస్ అనుకుంటున్నావా? ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? నేను నీ బాస్ని. బాసా నా బొంగ గింజరా కొడుకా. నువ్వు నీ గేదె మొహం. రిలాక్స్, కూల్, బ్రీత్ ఇన్. I have lost it, man. ఓకే ఓకే, కూల్, గుడ్ జాబ్ బేబీ. ఈ బాధలో బియర్ తాగు చెప్తా. కానీ కానీ ఓకే ఓకే, లైట్ తీసుకో. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. వాడేనేమో. భయపడకు, నీ వెనకాల నేనున్నా. ఎత్తు, ఇంకో రౌండ్ నేను చెప్తా. హలో అమ్మా, బాగున్నావా? అమ్మా, కోమలుందా పక్కన? 1 సెకండ్ సార్. ఒక్క నిమిషం సార్. నీ ఫోన్ ఏదే? స్విచ్ ఆఫ్ అయిందే. నీకే ఫోన్. మాట్లాడు మాట్లాడు. హలో, ఏంటే పెద్ద పరుగు మొహందానా? ఏమను ఫ్యాషన్ డిజైనర్ వా? నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? సొరకోసినట్టు కోస్తా తెలుసా? ఎద మోకను, ఎద వాటను, నీ దీని ఎద ఫ్యాషన్ అంట ఫ్యాషన్. ఆ డైరెక్టర్ గాడే. ఏం చేసావే అలా తిడుతున్నాడు? రాత్రి ఫ్రస్ట్రేషన్లో వాడి ఫేస్కి బికినీ బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసేసా. గుడ్. పిచ్చా నీకేమైనా? అయ్యా బాబోయ్, వాడి పైత్యం నీకు తెలీదు. వాడు పెద్ద టార్చర్ నమ్మో. మట్టిగాడు.
పెట్టవే బాబు, ఇప్పటికే 99 సార్లు చేశాడు డీకే బోస్ గాడు. ఏ నువ్వు కారు అప్పే బాబు. ఎందుకే? ఎన్ని బిర్లు తాగినాయేమో లాడర్ పగిలిపోతుంది ఇక్కడ. ఏహే, ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా. హే చిచి, అలాంటి అలవాట్లు మా ఇంట వెంట లేవు. నువ్వు ఆపు. ఏహే, ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే? ఆపితే ఎలాగో చూపిస్తా. ఛీ సిగ్గులేదు. బాబా దీనికి కూడా సిగ్గు. నువ్వు ఆపే బాబు. ఛీ, ఏ ఇదిగో నువ్వు ఆపుతావా నేను కార్లో పోసేస్తా చెప్తున్నా. వచ్చేస్తుంది. ఎవరికి ఫోను? చెప్తా చెప్పొచ్చు కదా. నీ కూడా అంత అర్జెంట్ ఉంటే వెళ్ళి రాపో. ఎందుకు ఆపేవే? సడన్ గా ఏమైంది? ఎందుకు ఆపా? మేడం తాత అటు చూడు. ఇదేంటి ఇక్కడ? What the heck are you doing here, bro? Really sudden surprise. డానీ ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా. అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే. నేను చెప్పలా? సూపర్ మజ్జి. ఏయ్ సిద్ధి కూడా వస్తుంది. ఇది కూడా అలాగే చెప్పావా? గాయ్స్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ప్లీజ్. ష్యూర్ మేడం. థ్యాంక్ యూ. ఆ సూట్ కేసు అంటే అంతుంది, పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి? డానీ టూర్ అంటే అన్నీ పెట్టుకోవాలి కదా. స్విమ్ వేర్, కాస్మెటిక్స్, మేకప్, టాయిలెటరీస్, ప్యాడ్స్. డానీ 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 పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం. ఒక సెల్ఫీ అయినా దానికి అంత అడగాల్సిన అవసరం లేదు పాపా. చలో చలో చలో. గోవా వర్మ. ఇచ్చి ఆపు. నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు. ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు. ఈ మహాతల్లేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురానివ్వలేదు. ఇది తెచ్చిందిగా కేజీలు. మమ్మీ నా డ్రెస్సెస్. చంపేస్తా నిన్ను. డానీ ఇది నీ చెల్లి ఫోనా నీదా? అదే. నీ చెల్లి టూర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి? ఇది పెద్ద మిస్ అనుమానం. సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ని సింక్ చేసుకుంటుంది. అవును, నీ పతిదేవుడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను? టైం టు టైం ఇంటికి వస్తున్నాడా? టైంకి పెడుతున్నాడా? అదే నీ టైంకి అన్ని ఇస్తున్నాడా అని. కనీసం టైంకి బెడ్ మీదైనా. ఏహే ఆపు. టైము 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 ఏంటి టైము? ప్రతి దానికి టైంతోనే లింక్ పెడుతూ ఉంటారా? అదేంటి, నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్నా ప్రాణం ఇస్తాడు, పెళ్లి చూపుల్లో టైమ్ ఇస్ ప్రెషియస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా. కాపకపోతే నీకు పగలు కొడతా. Time to sleep. Please, 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 please. Time's up. అబ్బా ఇంకా ప్యాకప్ అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి? నా టైం టేబుల్లో నేను ఫిక్స్ అయిన టైం 2 minutes అది అయిపోయింది. రేపు క్యాంప్కి వెళ్తున్నారు కదా? జస్ట్ 5 minutes. 5 minutes? నో వే. టైం అంటే టైమే, టైం టేబుల్ అంటే టైం టేబులే. టైమ్ ఇస్ ప్రెషియస్, టైమ్ ఇస్ వాల్యుబుల్. ఇక్కడ కూడానా?
ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే. ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు. అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఓకే, చాలా పాపం శ్యామ్. ఏం పర్లేదు. రేపు పొద్దున్నే నేను క్యాంప్కి వెళ్ళాలి, ఫ్లైట్ ఉంది. నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే. పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగానా? అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది. అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం మాతోనా? మీతో కాదు. అదే కదా. ఓకే, గోవా. హలో మేఘ్నా, ఎక్కడున్నావే బాబు? మేము హోటల్కి వచ్చేసాం. సారీ నేను అర్జెంటుగా వేరే పని నుండి బయటకు వచ్చేసాను. యూ డోంట్ వరీ, మీకు రూమ్స్ బుక్ చేశాను. మీరు ఫ్రెష్ అవుతూ ఉండండి, నేను వచ్చి మళ్ళీ జాయిన్ అవుతాను. అయితే నువ్వు రావట్లేదా ఇప్పుడు? కనీసం రూమ్స్ అయినా బుక్ చేసావు. థ్యాంక్ యూ. బాయ్. ఇట్స్ నైస్ నా? త్రిదా, తగులుకోవండి. మ్యామ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ రిజర్వేషన్. ఇట్స్ అండర్ నేమ్ ఆఫ్ మేఘ్నా. ఓకే, జస్ట్ మినిట్. ఏయ్, ఎక్కడికే? 1 minute. కోమలి ఏం మాట్లాడుతుంది? అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది. రియలీ? మరి నాకేం తెలుసు? वहाँ पे? हाँ जी, ఓకే, అచ్చా, థ్యాంక్ యూ. వెల్కమ్. వస్తుందిగా, దాన్ని అడుగు. ఏయ్, ఏం అడుగుతున్నావు? గోవాలో బీచ్లు పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని అడిగాను. హెల్, దీనికి జీ బల్బ్ బాగా ఎక్కువైంది. Excuse me, ma'am. Yeah? You have reservation, but the check-in time is 2 p.m. టైం గురించి మాట్లాడద్దని చెప్పు. బాగుబే. అంటే ఏంటి ఇప్పుడు? 2 గంటలు వెయిట్ చేయమంటావా? నో వే, వీ నీడ్ ది రూమ్స్ రైట్ నౌ. వీ హ్యావ్ ఎ రిజర్వేషన్. Sorry, ma'am. నీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా. 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమైనా కాలిపోతుందా? Sorry, ma'am. You'll have to wait. నీ ఎక్స్ప్రెషన్ మార్చు, మళ్ళీ అదే కుట్టుకుస్తా. ఇదే మా హైదరాబాద్ అనుకో. నిన్ను నాలికి పోగలు పెట్టి చంపేస్తాను. గోవా కాబట్టి బ్రతికిపోయావరా బట్టే బాసాలి. నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? సింగులేని సచ్చినోడా బట్టి చంపే. Relax. I'm the manager of this hotel. What happened? Cool, ma'am. చెక్ ఇన్ 12 o'clock Okay, ma'am. అంట. 2 గంటలు మేము ఎక్కడ దొప్పించుకోవాలి? ఓ తెలుగా మ్యామ్? ఒక్క నిమిషం మ్యామ్, I'll check it. Please wait. Do they have reservation? Yes, sir. Check immediately. Sir, I've already told them that the check-in time is 2 p.m. టైం గురించి మ్యామ్ మాట్లాడుతున్నాడు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, నేను చెక్ చేస్తాను. మ్యామ్, ఐఎమ్ రియల్లీ సారీ, మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు. మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను. ఏదో ఒకటి చేయండి, లేకపోతే హీరోయిన్ ఎలా ఉంది? షూర్ మ్యామ్. జాక్, రోజ్,
మై డ్రీమ్ గర్ల్. ఎలవాయ్ మ్యామ్ 2 minutes ఇక్కడ వెయిట్ చేయండి, బాయ్ వస్తాడు. జాక్ అబ్బా వీడో క్రాకు. రోజ్ యు టేక్ రెస్ట్, ఐఎమ్ హియర్ బ్యాక్. ఓ నో నో. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మ్యామ్, ఏంటి? ప్లీజ్ డోంట్ మైండ్. ఎంత టైం అయిందిరా నువ్వు వెళ్ళి? ఐ హేట్ టైమ్ అండ్ టైమింగ్స్. ముందు వీళ్ళని 116లో డ్రాప్ చేసిరా, చెప్తాను ఈ పని. ఎవరిని? హాయ్, ఐఎమ్ జాక్, హీరో ఆఫ్ టైటానిక్. ఐ టేక్ దిస్ లగేజ్. మిస్ 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 ఏంటిరా మిస్? అది ఇప్పుడు ఇంకొకటి మిస్సెస్ అయిపోయింది. ఓ గాడ్, వాట్ ద జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్. లాంగ్ గ్యాప్, నో సెటిల్మెంట్, అగైన్ విలన్. ఓ ఇట్స్ బ్రేకింగ్ షిప్. కూల్ 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 జాక్. నా డిజైన్స్. రోజ్. రే రోజ్ ఏంటిరా రోజ్? మేడం అని పిలవలేవా? పోనీలేవే, పిలవని. ఇప్పుడు ఏమైంది? అర్థమైందా? వే రోజ్, నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్, ప్యాడ్, పెన్సిల్, ఎరేజర్ కూడా తెచ్చుకుంటా. రే ఎందుకు? పడుకోబెట్టి వేయడానికి. వాట్? బొమ్మ. అమ్మా, నువ్వు ఇప్పటికిప్పుడు బయటికి పద. నడు పో బయటికి. నీ పిచ్చి డ్రై ఫ్రూట్. నీ అబ్బా డ్రై ఫ్రూట్ అంటాడంటే కొట్టానంటేనా? నువ్వు ఆగవే, ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం, ఓకేనా? బాయ్. సిగ్గులు పోరా నువ్వు. ఒక 2-3 hours రిలాక్స్. అవును. ఏంటి రిలాక్స్ అయ్యేది? 15 hours డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు. పట్ట రెడీ అవ్వండి, ఏంటో కనుక్కో. టైం అవుతుంది, త్వరగా రండి. హాయ్ హాయ్. వాళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్స్. 4 వస్తారని చెప్పాను కదా, అదిగోనండి వాళ్ళు వచ్చేసారు. ఒక్క 5 minutes కూర్చోండి, నేను వచ్చేస్తాను. ఓకే, చూసావా దీని ముంజేషాలు?
టు ఎంజాయ్ చెయ్. నో టైం నో లిమిట్స్. కాదు, నువ్వు మొన్నటి దాకా పప్పులా ఉన్నావు, ఈరోజు తెగ రెచ్చిపోతున్నావు. నువ్వు లాస్ట్ పెగ్ లో ఏదో కలిపిచ్చేసా, అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. బుజ్జి కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు. మనం ఇంటికెళ్ళి పొంచుదాం పద. అరే నాకు ఇంట్లో ఉన్న మొగుడు కాదు కావాల్సింది. మరి అంతకు మించి. అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు, అలారమే అవసరం లేని అసాధ్యుడు, శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి. దేనికి? గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన పెట్టుకోవడానికి. దేనికేంటి? దానికే. ఏం మాట్లాడుతున్నావే? తెలుగులో నాకొకడు కావాలని అడుగుతున్నాను. ఎవడ్రా నువ్వు? నా పేరు సంపు. మై ప్రొఫెషన్ ఇస్ పింపు. మీరు అడిగిన శతద్ర వంశ యోధులని, ఆజానా బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు. వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను. అవునా? అయితే నాకు బాహుబలి కావాలి. బాహుబలి కాదు, మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు. వద్దే వద్దే. ఇది కానీ ధన్యకు తెలిసిందనుకో, శిల్పక్కస్ బ్రో. స్ట్రిప్పర్ బుక్ చేసుకుందామా? ఇక్కడ పిచ్చ చీపంట. పిల్లి పిత్రలా ఉన్నాడు. బ్రోకర్ గాడు. మేడం బ్రోకర్ కాదు, కాల్ మీ పింప్. కంపలే గాని కుర్రాళ్ళు ఎక్కడ? Hey baby, what's up? How are you doing? Hey bye. ఏమైనా కొత్త ట్యూన్స్ ఉన్నాయా? అన్ని పాత ట్యూన్సే కానీ కొత్తగా ఉంటాయి. కావాలా? అరే వద్దురా మామా. Let's go baby, let's party. We find here all color babes. Oh man, check it out here the gully. Hey Tamchi, ఏమైనా మంచి ట్యూన్ ఉందా లేదా? I have good Korean tunes. Do you want? అరే కొరియన్ ట్యూన్ వద్దు పోయా, ముందు ఈ బండికి గ్రీస్ పెట్టు. కొయి కొయి సౌండ్ వస్తుంది. Hey baby, let's check it out. ఇడ మొత్తం ఎట్లనో ఉన్నది. Let's baby, come here. I'll show you new బొమ్మ. హలో అని బాహుబలి లాంటి టీం ఉంది. మంచి ట్యూన్ కావాలి. తీగలు తెగిపోవాలి. ఎందుకులే, ఎన్ని కావాలి? ఒకటే కావాలి. 4 పాటలకి ఒకటే ట్యూనా? తీగలు కాదు, ఏకంగా గిటారే విరిగిపోతుంది. అరే వాళ్ళు కొత్త వాళ్ళు బాయ్, ఒకటే కావాలి. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం 4 ట్యూన్ ఆర్డర్ ఇస్తా. టైం ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా. అబ్బో, మంచి ఆకలి మీద ఉందే గుంట. వీరు సల్మాలో ఉన్నారు. వీరు నాకు ఓకే. కండలున్న వాడికి కరెంట్ ఉండదు డార్లింగ్. స్వైప్. ఓకే. ఓ మై గాడ్, షారుఖ్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. వీడైతే నాకు ఓకే. ఐ హేట్ హిమ్. వై? వాడి చేతికి వాచ్ ఉంది. అక్షయ్లా ఉన్నాడు. వీడు నాకు ఓకే. వీడు నాకు నచ్చలేదు. మరి షీమేల్లా ఉన్నాడు. వీడు నాకు ఓకేనే. వీడా? ఇదిగో, నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి, నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అండ్ వాడు చేయి చూడు, మోచు కూడా లేదు. ఇదంతా కాదు, వీడు నీకు నచ్చాడని చెప్పు.
ఓకే బుక్ చేసి ఓకే మీరు వెళ్ళండి రూమ్ కి ఆడొచ్చేస్తాడు. ఏ రోజ్ ఏంటి నా కోసం వెయిటింగా చెప్పు ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును ఇదిగో పద లోపలికి వేసేస్తా. ఏంట్రా వేసేది? బొమ్మ రోజ్. దొబ్బై నీ అబ్బా, చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. రోజ్ 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 వచ్చింది పోటుగాడు కాదు, పిల్లగాడు బెల్ బాయ్. బెల్ బాయా? ఇదిగో నువ్వు పో. ఛీ, అనవసరంగా ఎక్సైట్ అయ్యాను. இப்போ நான் பாக்குறேன். வாங்க தலா. ఓకే. ఏ డ్రై ఫ్రూట్ బయటకు వెళ్ళి కాసేపు ఆడుకోపో, నేను రోజు బొమ్మ వేసుకోవాలి. రే ఏంట్రా నికోలా, అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి. మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే, ముందు నాదవని. రే పిచ్చి పుల్క, నువ్వు పో బయటికి ఫస్ట్. వద్దు, ఏ తోయొద్దు, ఏ డ్రై ఫ్రూట్, ఏ డ్రై ఫ్రూట్ తోయొద్దు, ఏ నాదవని, ముందు నాది. ఛీ, వీడికి అసలు సెన్స్ లేదు. ఏ ఆగు, నీ ఊపుకి నా వెనక పగిలింది. లేవండి లేవండి. నేను చూస్తా. హలో గర్ల్స్. రారా నా క్యారెట్ హల్వా తినేస్తా. ముందు నేను. నువ్వు కాదు, ముందు నేను. నేను ఫస్ట్ వెళ్తాను. నేనే ముందు. లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా? What happened, girls? నథింగ్ నథింగ్. మీరు లోపలికి వెళ్ళండి. వెల్కమ్. యా. Okay. ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది. మరి ఏం చేద్దాం? చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. స్టార్ట్. ఓకే ఓకే, కమ్ ఆన్. ఎందుకు ఇలా చేసావు? దేవుడా ప్లీజ్, సెకండ్ టైం అయినా నాకు రావాలి. ఓకే. ఏ ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? దా. దేవుడు మంచోడు, నాకే ఇస్తాడు. కమన్ కమన్. గోలీ మార్ దేవుడా. మార్ 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 మార్.
దేవుడు లేడు. హే ఇట్రావే, లోపల ఏం జరుగుతుందో విందాం. చిక్ తోపేసేయండి తర్వాత. ఏ రావే రా. ఏ వెళ్ళి చూద్దాం. ఇదేంటి కొత్త టైపా? ఇదేంటి వైలెంటా? మనం కూడా వెళ్దాం రండే. పాపం పిచ్చిది, తెలియక ఏదేదో చేసేస్తుంది. చెప్పు, అది ఎక్కడుంది? అదేంటి, అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా? అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది. నిజంగా మ్యామ్ నాకు తెలియదు అది ఎక్కడుందో. వాట్? వాడికి తెలీదా? కొంపదీసి వాడు తేడగడ ఏంటి? దీనమ్మ, ఆ బ్రోకర్ గాడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు. అదంటే నాకు ప్రాణం రా. దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఎక్కడుందో చెప్పు. పాపం, దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది. మనం కూడా వెళ్దాం రండే. రేయ్, కనీసం అది ఎక్కడుందో చెప్పరా? చెప్పొచ్చు కదా. చెప్తావా? ట్రిగర్ నొక్కమంటావా? ఇదేంటి, దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది. ఎమోషనల్ అయిపోతుంది ఏంటి? రేయ్ చెప్పరా, దాన్ని ఎక్కడ పెట్టావు? చంపేసేలా ఉందిరా. నేను చెప్పేది నిజం మేడం, నాకు తెలియదు. రే, ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను. చెల్లి గురించా? నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను. ఏంటి? చెల్లింటి ఏమైంది చెల్లికి? అది 2 రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు. ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. నీకు తెలుసు కదా, ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు అని వెళ్ళిపోతుంటుంది. అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను. దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని. చివరికి వీడి ఫొటోస్ కూడా ఉన్నాయి. సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి. నిజంగా నాకు తెలియదు మేడం. అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. చెక్ చేస్తే బయట తెలిసింది వీడొక మేల్ ప్రాస్టిట్యూట్ అని. ఆటలుగా ఉందా? ఒక్కొక్కరు నాటకాలు వేస్తారంటే కదలద్దు. కనపడే చంపేస్తా. అదేంటి అలా కొట్టేశావు? లేకపోతే మనల్ని చంపేస్తాడని. బతికే ఉన్నాడా? చచ్చిపోయాడు. అలా ఎలా చెప్తావే? ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి? ఉన్న ఒకే ఆధారం వీడొక్కడే. ఇక్కడ వీడు చచ్చిపోయాడే, ముందు వీడి గురించి ఆలోచించండి. అక్కడ నా చెల్లి, నాకు అదే ఇంపార్టెంట్.
చేస్తున్నావు ఈ టైంలో? ముందు ఇక్కడ మాట్లాడు. హలో, ఎవరో? నేనే నిఖితాని. అయితే ఏంటి? నేనే నీ చెల్లిని. చెల్లా, ఏమైందే? అంతా ఓకేనా? 2 రోజుల నుంచి ఫోన్ పని చేయట్లేదేంటి? టూర్కి గోవా వెళ్ళానే, అక్కడ ఎవడో నా ఫోన్ కొట్టేశాడు. కొట్టేశాడా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. అంటే మీ చెల్లికి ఏం కాలేదు కాదు? అంటే సేఫ్గానే ఇంటికి వెళ్ళిపోయింది. నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ పెట్టావు. వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు. ఇదేమో చేతికి దొరికిన రాడ్డుతో ఆడితల పగలగొట్టింది. వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు. అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్కయ్యాం. ఏంటి? బాడీ నేను చేయాలో చూడండి ఫస్ట్. మళ్ళీ ఆ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా? ఏంటమ్మా, బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా? అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవర్లో చుట్టేసి పడేయడానికి? డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట. ఇదో పెద్ద బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా? ముక్కలు ముక్కలు. పాప, ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా. ఐడియా, వీణ్ణి ఆ లగేజ్ బ్యాగ్లో పెట్టి బయటపడేద్దాం. విత్ సూట్ కేస్? ఆ సూట్ కేసులో. అది నా సూట్ కేస్, నేను ఇవ్వను. ఆడి కొడి చంపేది కూడా నువ్వే కదా. What the site dimension 25. వాడు దాంట్లో పడతాడంటావా? నాకు గని కాలేదనుకో, ఆ సూట్ కేసులో ఆడితో పాటు నిన్ను కప్పెట్టేస్తాను. ఇంత హైట్ ఉన్నాడంటే బాబు, ఆ కాళ్ళు చేతులు సరిగ్గా ఫిట్ చేయండి. బయటికి వెళ్ళాడితే బాగుండవు. ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో, ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి. నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం. పర్లేదుగా, మీరిద్దరూ ఉంటారుగా. నాకేంటి ధైర్యం లేదనుకుంటున్నావా? నిజంగా లేదు. ప్లీజ్ 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 తీసుకెళ్ళి ప్లీజ్. లిసన్, అందరూ రిలాక్స్డ్ గా ఉండండి. డోంట్ గెట్ టెన్స్డ్ అండ్ ప్లీజ్ ప్లీజ్ ఓవర్ రియాక్ట్ అవ్వదు. ప్లీజ్ గెట్ ఇట్? ఓకే. రిసెప్షన్ కి రమ్మని చెప్తే అన్నిసార్లు ఫోన్ చేస్తే రావా? డానీ, మమ్మల్ని ఓవర్గా రియాక్ట్ అవ్వద్దని చెప్పి నువ్వు ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు ఎందుకు? గాడ్, అప్పుడే పోలీసులకి తెలిసిపోయిందా? ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వకండి, సరేనా? వీడికి డౌట్ వస్తుంది. హోటల్ ఫుల్ బిజీరా, పెళ్ళిళ్ళ సీజను అస్సలు.
एक्सक्यूज मी बहुत टेंशन लग रहे हो, क्या हुआ? అరే మన తెలుగు వాళ్ళేరా. అవునా? తెలుగోళ్ళా? ఓకే ఓకే ఓకే. ఏంటి అలా ఉన్నారు, ఏమైంది? ఏం లేదు సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్. ఏయ్! పూణేనా హైదరాబాదా? యాక్చువల్లీ మా అందరిది హైదరాబాద్ సార్. తను పెళ్లి చేసుకుని పూణే వెళ్ళిపోయింది సార్. సో తను పూణే నుండి మేము హైదరాబాద్ నుండి యూరోప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్లి కోసం గోవా వచ్చాం సార్. ఫ్రెండ్ పెళ్ళ గోవాలో ఎక్కడా? గుడ్ క్వశ్చన్. అది ఆపరా నువ్వు. వాళ్ళేదో పెళ్ళికి వస్తే అనవసరంగా అనుమానిస్తాం. మీరు వెళ్ళండి మ్యామ్. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్ బాయ్. ఏదో తేడా కొడుతుంది. వీళ్ళు పెళ్లికి వచ్చిన మహల్లా లేరు. రే నువ్వు ప్రతిదీ భూతద్దంలో చూడడం కరెక్ట్ కాదురా. వెళ్దాం పద. ఆగు, ఇలా రూమ్ నెంబర్ ఎంత? ఎందుకురా? చెక్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకురా అనవసరంగా? పద. ఏయ్, ఇప్పుడు నేను నీ ఫ్రెండ్లా మాట్లాడట్లేదు. ఆన్ డ్యూటీ చెక్ చేయాలి. ఏమైంది అలా నిలబడి చూస్తున్నా? నాకెందుకో ఈ రూమ్కి ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనిపిస్తుంది. నీ బొందే, నీ బొందా, నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ గాడు చచ్చేదాకా తీసుకొచ్చాం. సరిపోలేదా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ డు ద సేమ్ థింగ్. మేం చేస్తామేమో భయంగా ఉంది. అది కాదే, నాకేదో ఒక ఫీలింగ్ అలా. నోరు ముయ్. మూసుకుని ఆ బ్రీఫ్ కేస్ పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఇలా మోద్దామని తెచ్చుకున్నామే, ఎలా మోస్తున్నాం. కర్మ కర్మ. పదండి. Hey guys! Hey Rose, very loose. Where? హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఏంటి రేపు మీ ఫ్రెండ్ పెళ్లి పెట్టుకుని అప్పుడే వెళ్ళిపోతున్నారా? అది తిన్న అమ్మమ్మ కొంచెం సీరియస్. చాలా సీరియస్ గా ఉంది. ఓ రెస్ట్ ఇన్ పీస్. ఓ మై గాడ్. ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు? అస్సలు రామురా బాబు. మళ్ళీ రారా? ఇప్పుడు ఎలా? మళ్ళీ షిప్ మునిగిపోద్దేమో. రోజ్ నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి, 2 నిమిషాల్లో వేసేస్తా. అది నా పవర్. వేస్తావా? ఏం వేస్తావురా?
బొమ్మ. ఇప్పుడు డ్రాయింగ్ ఏంట్రా? మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా? ఓకేనా? ఓకే. కార్ సీన్ ఏంట్రా? ఓ జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్ హీరోయిన్ చేసి వదిలేస్తావా? ఏం చెప్పవా? అన్ని నేనే చెప్పాలా? సరే సరే ఫీల్ అవ్వకలే. ఏముండదు రోజు కార్లో పడుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది. అబ్బా రోజ్ ఇలా కొట్టకు. ఐ లవ్ యూ. నీకు నాకు లవ్ ఏంట్రా? ఆఫ్టర్ ఆల్ యూర్ అ బెల్ బాయ్ అండ్ ఐ మ్యారీడ్. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? హూ ద హెల్ కేర్స్? వద్దు రోజ్, ఆగు రోజ్. రోజ్ రోజ్ నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్, దక్కించుకుంటాను రోజ్. వాళ్ళు చెప్పారా తాళి తర్వాత కట్టించుకో ముందు పడుకొని. క్యాల్విన్ బ్రిడ్జ్ కింద అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న సూట్ కేసుని పోలీసులు కనుగొన్నారు. అందులో ఒక మృతదేహం ఉండటం గమనార్హం. ఇప్పుడు ఆ మృతదేహం ఎవరిదన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు గోవా పోలీసులు. అదేంటి నీ సూట్ కేసులా ఉంది? అవును, నేనే ఒకడిని రాడ్తో కొట్టి చంపేసి సూట్ కేసులో పెట్టి పడేసొచ్చా. పాచి ముఖంతో జోకులేంటే వెళ్ళి రెడీ అవ్వు, టిఫిన్ చేద్దువు గాని. ఈ సూట్ కేసు అనుమానాస్పదంగా దొరికింది. దీని వెనక ఎవరెవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని తీరుతాం. ఎంత దూరమైనా వెళ్ళి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాం. హలో హలో కోమలి. ఫోన్ చూస్తుంటే ఏంటి నీ డిస్టర్బెన్స్ మధ్యలో? వాట్ ఆర్ యు టాకింగ్? అబ్బా అర్థం చేసుకోవే. పెడే ఫోన్. హలో హలో ధన్య, వేర్ ఆర్ యు ధన్య? ఎవ్రీబడీ ఇస్ ఇన్ ద న్యూస్. పెళ్లి చూపులు జరుగుతున్నాయి, తర్వాత మాట్లాడతాం. బై. హలో 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 త్రిదా త్రిదా, ఆర్ యు అట్ ఛానల్ ఆఫీస్? అవును, ఏమైంది? ఆర్ యు వాచింగ్ ద న్యూస్? లేదు, నేను మా బాస్ తో ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. నువ్వు కోమ్లీ హౌస్ కి వచ్చేయ్, అక్కడ మనం కలిసి మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్. మీకు అసలు సిగ్గుందా? ఏం జరుగుతుందో అర్థమవుతుందా? అక్కడ పోలీసులు బాడీ బయటికి తీసి క్లూస్ వెతుకుతున్నారు. అయితే ఏంటి ఇప్పుడు? ఏడవాలా? చెప్పండి. ఏడుస్తా. ఇంత కొడుకుంటే జరిగింది మారుతుందా? ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా ఫోన్ చూస్తావేంటి? అది కూడా ఫీలింగ్సే కదా. ఛీ, అయ్యో వచ్చింది జర్నలిస్ట్ పాప. వచ్చావా? హాయ్ హాయ్. టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నా. వీళ్ళిద్దరు చూడు, అస్సలు టెన్షన్ లేకుండా ఎంత కూల్ గా ఉన్నారో. నువ్వు టెన్షన్ లో చాలా క్యూట్ గా ఉంటావే. మళ్ళీ పాత సిద్ధి కనిపిస్తుంది. నీకేమైనా పిచ్చా? మన మన ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా బాడీ మీద ఉంటే డాగ్స్ వైడ్ వచ్చి మనల్ని పట్టించేస్తే? హోసే పిచ్చిదానా, ఆ దొరికిన శవం వాడిది కాదు. అవునా? గోవాలో ఎంతో మంది చేస్తుంటారు, వాటిలో ఏ శవం ఒకటి. కాకపోతే ఈ బాడీ కూడా బ్రిడ్జ్ కింద దొరికింది కాబట్టి అందుకే కొంచెం టెన్షన్ పడ్డా అంతే. అంటే వాడు మనం చంపిన వాడు కదా? ప్రతి
ప్రతిసారి మనం చంపినోడో చెప్పొద్దే. పడిపోతుంది ఇక్కడ. నువ్వేం కంగారు పడకే, నేను చూసుకుంటా. అమ్మా మాది మేము చూసుకోవచ్చా? ఒసేయ్, ఇది టెన్షన్లో టాయిలెట్ కూడా ఫ్లష్ చేయలేదు. కంపు మోహన్ దాన్న. ఇప్పుడు వచ్చి చైనా. బై ద వే, పెళ్లి చూపుల్లో మీ వాడు ఏం మాట్లాడాడే? ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడలేదు. సేఫ్ గేమ్ ఆడమంటే హ్యాపీగా ఆడిస్తారు ఈ మగాళ్ళు. అయినా వై ద హెక్ డూ యూ నీడ్ మ్యారేజ్ బ్రో? లైట్ తీసుకో. యాక్చువల్లీ నాకు నైట్ నిద్ర పడట్లేదా? నిద్ర పడకపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మరి ఏం చేయమంటావు? రాత్రి మొత్తం ప్రవచనాలు చూస్తూ ఉండాలా? ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, పెళ్ళైన 1 year తర్వాత రాత్రి చూడాల్సింది అవే. ట్రస్ట్ మీ, సోలో లైఫ్ ఈజ్ సో మచ్ బెటర్. అంతే అంటావా? అంతే. నాకైతే ఈ పెళ్ళి వద్దు, వెంటనే క్యాన్సిల్ చెప్పేస్తా. ఏంటి పాప రియాక్షన్? వాడేదో భయమన్నాడా? నా మన నేను బీర్ తాగొచ్చుంటే అందరూ కలిసి గోవా తీసుకెళ్లారు. గోవా వద్దే అంటే ఇదేమో ఫ్రస్ట్రేషన్కి గోవాని కరెక్ట్ అంది, ఇదేమో పోటుగాని ఒకని బుక్ చేసింది, ఇదేమో ఏకంగా రాడ్తో వాడి తల మీద కొట్టి చంపి చచ్చింది. వాడెవడో మనందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మనం చేసిందంత వివరంగా రాసి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. 2 లక్షలు అడుగుతున్నాడే. టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే. వాడికి డబ్బులు పంపించేనా? ఏంటిచ్చేది? ఒక్కసారి డబ్బులిస్తే మనం తప్పు ఒప్పుకొని మన పిల్లకని వాడి చేతిలో పెట్టినట్టు. లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మెసేజ్ చేస్తున్న నెంబర్ని ట్రేస్ చేస్తే ఎవరిదో తెలుస్తుంది. అవసరం లేదు. ఏ? అది మా చెల్లి నంబర్. అది మీ చెల్లి నెంబరా? మా చెల్లి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసింది అండ్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒక్కడే, వాడు దొరకకుండా తెలివిగా కొట్టేసిన ఫోన్తో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాడు. ట్రేస్ చేయడం అంటే చాలా కష్టం. వాడెవడో మనల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడే ఇది చేస్తున్నాడు. వాడెవడై ఉంటాడు? మనల్ని ఖచ్చితంగా ఎవరో అబ్జర్వ్ చేశారు. ఎవరు 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 ఎవరు? మనం అంతగా ఎవరితో కలవలేదు, మాట్లాడలేదు. బ్రోకర్ గడ ఉంటాడా? నో, ఛాన్స్ లేదు. బెల్ బాయ్ గడేమన్నా? చా, వాడా? వాడికంత సీన్ లేదు. ఎందుకు లేదు? పదే పదే మన రూమ్కి వచ్చేవాడు, విండో నుంచి తొంగి చూసేవాడు. ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు కూడా మనకెదురయ్యాడు. నీకు నాకు లవ్ ఏంట్రా? నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్. మా చెల్లి కూడా అదే హోటల్లో దిగింది. సో తన ఫోన్ కూడా వాడే కొట్టేసుంటాడు. మళ్ళీ ఏమైందే? వాడు బ్లాక్మెయిల్ చేసిన దానికన్నా నువ్వు మళ్ళీ సిబిఐ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తేనే భయం వేస్తుంది. తను చెప్పింది కరెక్టే, ఖచ్చితంగా వాడే అయి ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం గోవా వెళ్ళాలి.
ప్రాబ్లంకి ఎదురుగా వెళ్తుంటే సొల్యూషన్ దొరుకుతుంది, దూరంగా పోతుంటే ప్రాబ్లం పెద్దదవుతుంది. తప్పదు. హలో, ఇది XX హోటల్ గోవా? ఈ అకౌంట్లో 5 lakhs డిపాజిట్ చేయి అర్జెంట్. సార్ ఎక్స్క్యూజ్ మీ, I'll call you back. Yes, ma'am. ఇక్కడ జాక్ అనే ఒక బెల్ బాయ్ ఉంటాడు కదా, ఆడెక్కడున్నాడు? వాడు క్లయింట్స్తో చీప్గా బిహేవ్ చేస్తున్నాడని మీతో గొడవ పడి రోజే పంపించేశా. పంపించేశారా? యా. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో మీకు తెలుసా? నాకు తెలీదండి. నో ఐడియా. అయినా వాడితో మీకేం పని? ఊరికే ఓ. స్వీట్ బాయ్. ఓకే. సరే, ఓకే. బాయ్ సార్. అంటే వాడి జాబ్ కూడా మన వల్లే కదా పోయింది, అందుకే వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు. అంతా నీ వల్లే. నీ అబ్బా ముందేమో ఆ హుకర్ గాన్ని తగులుకున్నా, వాడు చచ్చాడు. ఇప్పుడు ఆ బెల్ బాయ్తో గొడవ పడితే వాడేకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏంట నీ బాధ? వాడిని కొట్టుండకపోతే మిమ్మల్ని చంపేస్తాడని కొట్టా. చచ్చాడు మీకోసమే కదా. మొత్తం మా కోసమే. అబ్బే ఆపుసి పాకి మొహలారా, ఆగండి. అందరికి చెప్పి చెప్పి మీరే పెంట చేసేలా ఉన్నారు. గమ్మనుండండి. ఏంటి వాడా? వాడిని చూడు, ఆఫ్రికా నుంచి తప్పిపోయిన ఏనుగు పిల్లలా ఉన్నాడు. వాడికి తెలుగు రాదులే. సరే సరే, ఇప్పుడు జరిగిన దాని గురించి గొడవ పడకుండా ముందు ఆ జాక్ బెల్ బాయ్ గాడు ఎక్కడున్నాడో కనిపెడదాం. ప్లీజ్ యూ గైస్ స్టే కామ్. जाक जाक मालूम है आपको? Who the hell is this? आप कौन है? मैं फैब्जियो, टाइटैनिक में मैं और जाक जान जिगरी हैं। हाँ? जाक के बारे में क्या डिस्कस कर रहे हैं? ये जैक की गर्लफ्रेंड है. मालूम है जाक फोटोस का दिखाया, बहुत अच्छे है। आपको जैक का एड्रेस मालूम है क्या? मालूम है। कैन यू प्लीज टेल अस? मोबुसा में एक चौरस्ता है, चौरस्ता पास में एक स्लम है, स्लम को फर्स्ट राइट को सेकंड बिल्डिंग है। తిన్నా అబుజ్జి? తిన్నా. ఏం కూర? అట్టి చేపల పులుసు. అవునా? మాది పచ్చి చేపల పులుసు. చేపల కూర అంటే ఇష్టమా నీకు? బాగా ఇష్టం. మా ఇంట్లోనైతే వారానికి 5 రోజులు నీసే. అవునా? మా ఇంట్లో కూడా నీకంటే అట్టి చేపల పులుసు అద్దరిపోయింది. రోజు కూడా ఉంటే బాగుండేది. రోజ్, నాకు తెలుసు నువ్వు వస్తావని. దా పొజిషన్ ఇవ్వు. దా. ఏంట్రా పొజిషన్ లోకి వచ్చేది చెత్త విధవా నిన్ను. ఏంటి రోజు టెన్షన్ గా ఉన్నట్టున్నావు? అట్టి చేపలు పులుసు తింటావా? దా తిను, బాగుంటది. దా ఇదిగా. ఏంట్రా ఇది? లవ్, టైటానిక్ లవ్. లవ్ ఏంట్రా లవ్? ఇన్ని ఫొటోస్ ఎక్కడివిరా నీకు? మనసుంటే మార్గం ఉంటుంది రోజ్. మనసుంటే మార్గం వస్తుంది కానీ ఇన్ని ఫొటోస్ ఎక్కడి నుంచి వస్తాయిరా విధవా? ఫేస్బుక్ నుంచి కాపీ చేశా. ఫేస్బుక్ నుంచి. ఆహా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అన్ని బాగా వాడుతున్నట్టున్నావుగా. షేర్ చాట్ కూడా రోజ్. అయినా నీకు డబ్బే ముఖ్యం, మనసు కాదని తెలిసినప్పటి నుంచి డబ్బు కూడా సంపాదిస్తున్నాను తెలుసా రోజ్? తెలుసురా, వాట్సాప్ లో గ్రూప్ పెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదూ. అయ్యో రోజ్ నేను చెప్పేది విను. కూల్ కూల్. నేనేం చేయలేదు రోజ్, నాకు ఈమెయిల్ లేదు. బ్లాక్మెయిల్ ఎక్కడ చేస్తాను రోజ్? రోజ్ రోజ్ నా మాట విను రోజ్. అమ్మ అమ్మ కుట్టదు రోజ్. అమ్మ రోజ్ అక్కడ కుట్టదు రోజ్. అమ్మ 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 వద్దు రోజ్. అమ్మ వద్దు అమ్మ. గైస్ నాకు ఇప్పుడు కూడా వాడి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. వాట్? ఏం మెసేజ్? ఎవడాడు? ఎప్పుడు మనకి మెసేజ్లు పంపించే వాడు వీడు కదా? వాడెవడు వీడెవడు? అసలు వీడిని ఇక్కడ పెట్టుకుని వాడెవడు గురించి మాట్లాడతారేంటి?
షిట్, మరెవరే? ఎగ్జాక్ట్లీ సేమ్ షిట్. రోజ్ చూడు రోజ్, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తా. యవ్వ నువ్వేంట్రా సాల్వ్ చేసేది? అబ్బా వద్దు, మళ్ళీ వద్దు. అమ్మ అమ్మ వద్దు రోజ్, రోజ్ వద్దు రోజ్. స్టాప్ స్టాప్ ఇట్. ఇక్కడ టైం వేస్ట్. కమ్ పద 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 పద. లెట్స్ గో లెట్స్ గో. రోజ్ 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 కన్ఫర్మ్. నీకు డబ్బే ముఖ్యం. ఎంత డబ్బైనా సంపాదిస్తా, దాంతో నిన్ను సంపాదించుకుంటా. బండెక్కండి, సార్ బండెక్కండి. ఎక్కడ ముందు దిగండి, దిగండి. అదేంటి సార్, మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారనుకుంటే మేమున్న హోటల్ తీసుకొచ్చారు. మీరేమైనా మర్డర్ చేశారా? లేదు సార్. తీసుకుందాం ప్లీజ్ 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 ప్లీజ్. సార్. మేమేమి కావాలని మర్డర్ చేయలేదు సార్. మిస్టేక్ జరిగిపోయిందంతే. నైస్ టైమింగ్. ఏదేమైనా హ్యూమర్లో మన తెలుగు వాళ్ళ తర్వాత ఎవరైనా. నేనేదో సరదాగా జోక్ చేస్తే దానికి కూడా కౌంటర్లు ఇచ్చేస్తున్నారే. జోకా? జోకుంటా. మీరు వెళ్ళిన ఏరియా చాలా డేంజరస్ ఏరియా. అక్కడి డ్రగ్ మాఫియా వాళ్ళు, రేపిస్టులు వీళ్ళందరూ తిరుగుతుంటారు. అందుకే మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఓకే? అవును, ఇంతకీ మీకు అక్కడేం పని? ఏం లేదు సార్, మేము మర్డర్ చేయడం ఒకడు చూశాడు. వాడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాం. అంతే అంతే అంతే. మళ్ళీ హే జోకులు జోకులు. చలో చలో. ఏమున్నారు ఈ వడలు, పరేషాన్ చేసి పెడుతున్నారు. కాల్చి తినేయాలి ఇళ్ళని. పొద్దున్న నుంచి రాత్రి వరకు పరేషాన్ చేస్తున్నారు. పోలీసోడండి బాబు. వీళ్ళని అనుకుంటే కామెడీ గాడ్లా ఉన్నాడు. అవన్నీ మనకెందుకులే కానీ, ఇప్పుడు మనల్ని బ్లాక్మెయిల్ చేసేది జాక్ గార్డ్ కాకపోతే వేరే ఎవరై ఉంటారు? ఓకే, ఎవరైనా కానీ కనుక్కొని సెటిల్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడే ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒకవేళ వాడు వినకపోతే చంపేదాం. ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా పిచ్చా? ఒక తప్పు కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేయాల్సిందే. తప్పదు. వద్దే, దొరికితే మన లైఫ్ ఖతమైపోతుంది. అట్లీస్ట్ ఫ్రస్ట్రేషన్తోనో భయంతోనో బ్రతుకుంటే చాలు. నో, మనం గోవా వచ్చినట్టు ఇక్కడ ప్రూఫ్స్ కూడా లేవు. లక్కీగా మార్నింగ్ నుంచి రూమ్స్ కూడా తీసుకోలేదు. దొరకకుండా ఎలా మర్డర్ చేయాలో గూగుల్ చేద్దాం. అదే టైంకి విజయవాడలో ఉన్నట్టు మనం ఫేస్బుక్లో లొకేషన్ ట్యాగ్ చేద్దాం. వాడు క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం. అప్పుడు
అప్పుడు భయంతో కాదు, ఈ ఇన్సిడెంట్ ని మర్చిపోయి హ్యాపీగా బ్రతుకుదాం. గైస్ 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 వాడు మళ్ళీ మెసేజ్ చేశాడు. మార్నింగ్ 10 AM కల్లా 15 lakhs ఇవ్వకపోతే మ్యాటర్ లీక్ చేసి పోలీసులకి పట్టిస్తానంటున్నాడు. ఏది పోలీసులకి పట్టిస్తాడా? రే నీ అబ్బా, ఏం పీక్కుంటావో పీక్కో. పోలీసులు కాకపోతే టీవీ ఛానల్స్ అందరికీ ఇచ్చుకో. ఇలా చచ్చే కన్నా అదే బెటర్ మాకు. రే రే మేం కాదురా, అప్పుడు పోలీసులు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు కూడా బుక్ అవుతావరా నా కొడక. దా 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 షూ. ఇంకా రిప్లై ఇవ్వడం లేదేంటి? భయపడ్డాడంటావా? ఖచ్చితంగా భయపడుంటాడు. ఇదేదో హైదరాబాద్ లోనే చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ గైస్ నాకు ఇదేంటో తేడాగా అనిపిస్తుంది. ధన్య, ఏమైంది? మా చెల్లి పర్సనల్ పిక్స్ పెట్టేశాడు. అయిపోయింది మన లైఫ్ తో పాటు మా చెల్లి లైఫ్ కూడా నాశనం అయిపోయింది. కోమి అలా కాదు, ఇంకా వద్దు, నా వల్ల కాదు. చచ్చిపోదాం ప్లీజ్. నీకు తెలుసుగా నేను ఎంత కేరింగ్ గా చూసుకుంటానా చెల్లి, నీకు తెలుసుగా. ఇప్పుడు ఆ వల్ల ధన్య ప్లీజ్. ధన్య ఏం కాదు ధన్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ అమ్మ కొత్తిమీర కట్ట చేసినంత చేసి ఈడ అనుకున్నారా? రాయిలతోనే వాళ్ళ సంపేయాలి. పరేషాన్ చేసి పెట్టిర్రే మీరు. హలో మేడం, ఏడా ఉరుకుతున్నారు? ఇప్పుడు తప్పించుకోలేరు. మీరు అమ్మాయిలేనా లేక రాక్షసులా? అర్థం కాదు నాకు. సార్ ఆ రోజు అన్ఇంటెన్షనల్లీ జస్ట్ అలా కొడితే ఇలా చనిపోయాడు. సంపేద్దామని కొట్టిర్రా? జస్ట్ కొట్టాలని కొడితే చనిపోయాడు. అసలు ఎందుకు కొడదాం అనుకున్నారు? సంపేద్దామనే కదా. చంపడానికి మేము ఎందుకు కొడతాం సార్? కొట్టాకనే చచ్చిపోయాడు. అని సంపేద్దామని కొట్టి ఉంటారు కదా సార్. మేము చంపాలని కొట్టినా కొట్టాలని చంపినా ఇప్పుడు ఏం చేయలేం కదా సార్. కొట్టినోడు చచ్చి ఉంటే? లేదు సార్, చంపాలని కొడితే. ఒక నిమిషం ఏమన్నారు? కొట్టినోడు చచ్చి ఉంటే? చనిపోయింటేనా? చచ్చిపోలేదా? అంటే సంపేదానికే కొట్టారా? అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ హోటల్ మేనేజర్ మంచోడు. మీరు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిండు 14 కుట్లు పడినాయి తలకాయ మీద. అర్థమైందా? 1,50,000 బిల్లు వచ్చింది. ఇంకా ఎన్ని పైసలు అయితాయో తెలియదు. హాస్పిటల్ లోనే ఉన్నాడు. కిస్మత్ లో మీరు కానొచ్చిరు. మీరు కూడా నన్ను చూసి ఉరికిపోతున్నారు బాబ్. ఇదేం లెక్కరా బాయ్? సరే ఆ డబ్బు మేమిచ్చేస్తాం. ఒక నిమిషం ఇవ్వు. అరే పెట్టుకోండి. అంటే వాడు చచ్చిపోలేదన్నమాట. ఏం దునియా అయిపోయిందిరా బాయ్. 4 అబ్బాయిలకి ఒక అమ్మాయి ఇస్తే సెట్ అవుతుంది, కానీ 4 అమ్మాయిలకి ఒక అబ్బాయి అంటే అమ్మో. థ్యాంక్ గాడ్ ఆ హుక్కర్ గడు బ్రతికే ఉంటే మనల్ని ఎంత టెన్షన్ పెడుతుంది ఎవరు? వస్తే పిచ్చ మొహల్లారా, ఆ హోటల్ మేనేజరే దొంగ. వాట్? ఆ బాడీ హుకర్ది కాదు అంటే మరి ఆ సూట్ కేసులో ఉన్నది ఎవరిదై ఉంటుంది? మనకిప్పుడు ఏ డీటెయిల్స్ తెలియాలన్నా ఆ హోటల్ మేనేజర్ గారిని పట్టుకొని 4 తంతే తెలుస్తుందంట. వీడిని కూడా కొట్టి చంపేస్తావా ఏంటి? మేడం, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు.
వీడికి తెలియదు అంటే ఆ పోలీస్ గాడికి తెలుసు. కరెక్ట్. పోలీసోడా? ఏ పోలీసోడు? నీ ఫ్రెండ్ రా. నా ఫ్రెండా? అబ్బో ఏం యాక్టింగ్ రా బాబు. ఇప్పుడు వాడెందుకు? మరి నువ్వు చెప్పకపోతే వాణ్ణి అడుగుతాం. ప్లీజ్ వాడిని మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. ఇన్వాల్వ్ చేయొద్దా? నువ్వేంట్రా తెగ భయపడుతున్నావు? నేనా? అదేం లేదే, భయం. అయితే ఉంది. చెప్పు చెప్పు చెప్పు. సూట్ కేసులో ఉన్న బాడీ ఎవరిది? బాడీ ఏంటి మ్యామ్? అయితే తెలీదు. పదండి వెళ్దాం వెళ్దాం వెళ్దాం. వీడు పోలీస్ అంటే పునుగులు లెక్క అంట. మేడం అసలు ఎందుకు వచ్చారు? ఏంటి? ఏం లేదు బ్రో, పర్లేదు. పక్కన పోలీస్ స్టేషన్ ఉందా, అక్కడికి వెళ్ళి వచ్చేస్తాం. ఓకే, బీ రైట్ బ్యాక్. వద్దు మేడం వద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను చెప్తా, ఇటు రండి. ఆ సూట్ కేసులో ఉన్న బాడీ నా వైఫ్తే. నీ వైఫ్ దా? నా కాలేజ్ మేట్కి నాకు అఫేర్ ఉండేది. మేము ఇదే హోటల్లో కలుస్తుంటాం రెగ్యులర్గా. మా వైఫ్కి డౌట్ వచ్చింది. ఒకరోజు మేమిద్దరం ఉన్న టైంలో తను సడన్గా వచ్చింది. మా ముగ్గురి గొడవలో పొరపాటున మా వైఫ్ తల గోడ కొట్టుకుని నా టైం బ్యాడో ఏంటో అదే టైంలో మా ఫ్రెండ్ వచ్చాడు. అదే పోలీస్ ఆఫీసర్. వాడికి ఏదో ఒకటి చెప్పి పంపించేద్దాం అనుకున్నాను, కానీ ఇంతలోనే మీరెదురొచ్చారు. వాడేమో మీ రూమ్ చెక్ చేయాలి అన్నాడు. ఎందుకురా? చెక్ చేయాలి. మేము మీ రూమ్కి వెళ్ళాం. డమ్మీ గండ్రా అది. మీ రూమ్ చెక్ చేసి బయటకు వస్తున్న సమయంలో మీ సూట్ కేసు కదలటం నేను చూశాను. నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్ని పంపించేసి మళ్ళీ తిరిగెళ్ళి ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూసా. అందులో దెబ్బలతో పడున్న స్ట్రిప్పర్ ఉన్నాడు. వాడు రెగ్యులర్గా ఈ హోటల్కి వస్తుంటాడు. అందుకే వాళ్ళకి ఫోన్ చేసి వాడిని అప్పచెప్పా. మీరు పారిపోయి ఉంటారనుకుని అదే సూట్ కేసులో మా వైఫ్ డెడ్ బాడీ పెట్టి కేసు డైవర్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరు మళ్ళీ తిరిగి వచ్చి నా వైఫ్ బాడీ ఉన్న సూట్ కేసుని తీసుకెళ్ళిపోయారు. అమ్మని అమ్మ, చూడ్డానికి బ్యాక్గ్రౌండ్లో తిరిగే జూనియర్ ఆర్టిస్ట్లా ఉంటావు. ఇంత మ్యాటర్ ఉందా నీ దగ్గర? రేయ్, నా టెలిఫోన్ ఎక్కడరా? మీ టెలిఫోన్ ఏంటి? దాని నుంచే కదరా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మేడం? నా పిల్లాన్ని చంపానని నన్నే ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నిన్న కావాలంటే చూడండి. వీడికి కూడా మా చెల్లి ఫోన్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. వాట్? మీ టెలిఫోనా? అంటే మనల్ని బ్లాక్మెయిల్ చేసేది, ఇతన్ని బ్లాక్మెయిల్ చేసేది ఒక్కడేనా? మనందరినీ అంటే నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఏమో తెలీదు. నన్ను మాత్రం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దన్నాడు. రే, పిలవరా దాన్ని. ప్లీజ్ వద్దండి, నేను పిలవను. సిది, ఈ హోటల్ నుంచి బయటికి వెళ్ళి రైట్ తీసుకుని అదే డెడ్ ఎండ్ లో. డెడ్ ఎండ్. ఓకే, కూల్. ఏంటండి? నీ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్. నేను పిలవను అనలేదండి, పిలవాలా అన్నాను అంతే. హలో సృజన, తిన్నావారా? రూమ్ నెంబర్ 108. వచ్చేస్తుందంట మ్యామ్. సృజన అంటే
మీరనుకున్నదే. అది మేమిద్దరమే అక్క. థూ! ఆ, ఆ, ఆగవే, ఎందుకు మమ్మల్ని చూసి పారిపోతున్నా? అది ఆగవే బాబు. ఏ హోటల్ రా మీది? ఎక్కడ పడితే అక్కడ రాడ్లు పెట్టి వదిలేస్తారు. అది ప్లంబర్ మిస్టేక్ మేడం. ముందా రాడ్ కింద పడేయండి. సిద్ధి ఇవ్వు. ఇవ్వమ్మా. చెప్పు, ఎందుకు పారిపోతున్నావు? ఏం 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 లేదు. ఓ, దీనికి నత్తి కూడా ఉందా? నత్తి కాదు మేడం, టిక్ టాక్. టిక్ టాకా? ఎస్, టిక్ టాక్ చేసి చేసి దీనికి ఇలా అలవాటైపోయింది. ఓహో, టిక్ టాక్ లో ఇలా చేస్తే చెప్పు, మేము మీకు తెలుసా? చెప్తావా? మీ ఇద్దరు కలిసి చేసిన మర్డర్ గురించి పోలీసులకి చెప్పమంటావా? నో 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 చెప్పద్దు. అయితే చెప్పు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది నేనే. అంటే మా చెల్లి ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ స్ట్రిప్పర్ దగ్గర కొట్టేశా. పడిందా? ముందు మమ్మల్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేసావో చెప్పు. ఏం 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 సరిగ్గా చెప్పు. ఏం చేయను? మా ఇద్దరు ఎఫ్ఐఆర్ గురించి మా ఆయనకి చెప్తానని ఎవడో ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడు. అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాను. ఈ ఈ ఈ విషయం ఎవరికి చెప్పినా మ్యాటర్ లీక్ చేసేస్తానన్నాడు. డబ్బుల కోసం చివరికి ఈయన కూడా బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది. సృజన, నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసావారా? అంత సిన్సియర్ గా ప్రేమిస్తే ఎట్ట చేయబుద్ది అయిద్దమ్మా? అవన్నీ వదిలే, ముందు నా ఫోన్. ఏ ఫోను? నా చెల్లి ఫోను. నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోను. లేదుగా, నా దగ్గర లేదుగా. లేదా? ఏమైంది? ఆ బ్లాక్మెయిల్స్ తట్టుకోలేక డీల్ మాట్లాడుకొని మీ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసా. వాట్? ఛీ! మిమ్మల్ని వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసుకోమని. వాట్ ద ఫిష్! ఎవరికిచ్చావు ఫోను? వాళ్ళెవరో తెలుసా? లేదు, సినిమా 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 స్టైల్లో రమ్మని చెప్పి బాగా బీచ్లో ఉన్న డస్ట్బిన్లో ఫోన్ వేయమని చెప్పారు. అప్పటికి వాడెవడో తెలుసుకోవడానికి నేను 2-3 గంటలు వెయిట్ చేశాను. ఎవరు రాలేదు. వెళ్ళి చూస్తే ఫోన్ లేదు. నీకే నంబర్ నుంచి మెసేజెస్లు వస్తున్నాయి? ఇదిగో. ఫోన్ చేస్తానంటే. హలో. చూడు, ఇది నా చెల్లి ఇష్యూ. చాలా సెన్సిటివ్ మ్యాటర్. నాటకాలు దొబ్బకుండా నేను చెప్పిన నంబర్ని ట్రేస్ చేసి లొకేషన్ పంపించు. దీంతో బ్రేకప్ అయి చచ్చినా దీని బల్బ్ మాత్రం చావలేదు. పంపక చేస్తానా? ఇలా ఉంది. ఇక్కడికి వచ్చా. అసలు మనం ఎక్కడికి వచ్చాం?
చేసింది నా మొగుడా 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 మొగుడా. అమ్మ దీనమ్మ మన మ్యాట్రీడికి తెలిసిపోయినట్టుంది. హలో హలో మీరంతా ఏంటి ఇక్కడ? మీరేదో పెద్ద మనిషి అనుకుంటే ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు. చిచి చిచి. వీళ్ళు కనిపెట్టేశారా ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మీ బ్లాక్ మెయిల్ గురించి. మీరు జోక్ చేస్తున్నారు కదా? జోకింగ్. జోక్ ఏంటిరా జఫ్ఫాగా? ఎప్పుడు నిజం చెప్పినా జోక్ జోక్ అని పందిలా నవ్వుతావు. నువ్వు నీ బొంగులో సెన్స్ ఆఫ్ హ్యూమర్. అరే మీరు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అసలు నాకు ఏం అర్థం. నిజం నిజం చెప్తున్నా. సరే మీకు తెలిస్తే తెలిసింది. దయచేసి మా ఫ్రెండ్కి మాత్రం చెప్పొద్దు ప్లీజ్. నీ ఫ్రెండ్కి మాత్రమే కాదు, నీ వైఫ్కి కూడా తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఆయన పెళ్ళాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంట్రా తింగరోడా? నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? నా పెళ్ళానికి చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నది వాడు. వాడా? ఎవడాడు? వాడే. ఇగో వీడు. వీడా? అంటే ఈ ఫోన్ వాడిదా? మరి మా ఫోన్ ఎక్కడా? మీ ఫోన్ ఏంటి? వాడు కొట్టేసింది నా ఫోన్ కదా. మా ఫోన్ కూడా వాడి దగ్గరే ఉంది. మీ ఫోన్ కాదు, నా ఫోన్ కాదు. అసలు వాడి దగ్గర ఏ ఫోను లేదు. ఎక్కడ పెట్టొచ్చాడో దొంగ వెధవ. అవును, మీ ఫోన్ వాడి దగ్గర ఉంటే మీకేంటి ప్రాబ్లం? ఓ అర్థమైంది అర్థమైంది. మీరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఫోన్లో ఫోటోలు తీసుకుని అందులో ఉన్నాయా? మీరు కూడానా? అంటే మీరు రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటోస్ కూడా ఫోన్లో ఉన్నాయా? మళ్ళీ అలా కొత్తగా అడుగుతారేంటి? ఆల్రెడీ మీకు తెలిసిందేగా. ఇప్పుడు దాకా తెలీదు. తెలీదా? ఇప్పుడు తెలిసిపోయిందిగా. మరి ఇందాక తెలిసన్నది జోక్ జోక్ చేశా ఊరికే. అవ్వా జోకా? జోకే. ఇంతకీ వాడు దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న సంగతి వీడికి తెలుసా? దాన్నా? అంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? నీ గర్ల్ ఫ్రెండ్ కాదు బాసు, నీ వైఫ్ ని. నా వైఫ్ ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? అయ్య బాబోయ్, వీళ్ళు చెప్పేసేటట్టున్నారే. అంటే గంట కథక బొంతలాగా అది కూడా. మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా, వాళ్ళేదో జోక్ జోక్ చేస్తున్నారు అంతే. ఓ జోకా? నువ్వేంటి ఇక్కడ? సరదాగా వచ్చాను. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ 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 ఫ్రెండ్స్. నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఏంటి ఇట్ట హార్మోనియం వాయిస్తున్నావు? అసలు మర్డర్ చేసి మామితో చేసి బ్లాక్ మెయిల్ చేసింది కాకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటావా? మర్డర్ ఏంటి? మర్డర్ మ్యాటర్ తెలిస్తే ఇప్పుడు మనం ఇరుక్కుంటాం. మర్డర్ కాదురా, అది మనీ ఆర్డర్. మనీ? వీళ్ళు హోటల్ బిల్ పే చేయలేదని మనీ ఆర్డర్ పంపారు. హోటల్ బిల్? నీకు తెలుసు కదా మన వాళ్ళ కామెడీ సెన్స్. అవును, నువ్వేంట్రా ఇక్కడ? వీళ్ళు జోక్స్ బాగా చేస్తున్నారని చెప్దామని వచ్చాను రా. లేదు సార్, వీళ్ళు ఇల్లీగల్ అఫేర్ గురించి చెప్పకుండా వేరేదో మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు అఫేర్ల గురించి ఎందుకు మనం ఇప్పుడు? అయ్యో, అది మీకున్న ఇల్లీగల్ అఫేర్ గురించి కాదు స్వామి. మీకు ఇల్లీగల్ అఫేర్ 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 అఫేర్. అబ్బా అన్ని లేవే, మీరు ఎట్లాంటి చెప్తాను. వాడి దగ్గర నుంచి వచ్చింది, ఈ నలుగురు వచ్చింది, ఆ వస్తామని తీసుకుంటాను అంతా వచ్చింది, మొత్తం నా కర్వకు వచ్చింది. అసలు నేను చెప్పేది వినండి. ఏం చెప్పదు? అది ఏం చెప్పకూడదు, నేను వచ్చి చెప్తాను. మీరు 2 minutes ఇక్కడ వెయిట్ చేయండి. ఎంతవాటి డేట్ మొక్కలు వాళ్ళరా మా టీవీలో వస్తారు. ప్లీజ్ వాళ్ళకి విషయం చెప్పకండి, ఎందుకంటే చెప్తాం సార్, ఎందుకంటే మీకు తెలియాలి. అసలు మీ వైఫ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుంటే నాకు తెలుసండి, నాకు తెలుసు. నా వైఫ్ కి నా ఫ్రెండ్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందంటే నాకెంత బాధ ఉంటుందో పాపం వాడికి కూడా అంతే ఉంటుంది కదండి. అర్థం చేసుకోండి. అప్పుడంటే ఏదో అలా. ఏంటి? అదే నా ఫ్రెండ్ వైఫ్ కి నాకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని వాడికి తెలిస్తే పాపం ఫీల్ అవుతాడు కదా, అవునా కదా? ఒకసారి ఆలోచించండి. హలో, అందరూ దొంగలే, ఎంత రసికులేంట్రా. ఓహో,
అందుకేనా ఆ కేసు అంత సీరియస్ గా తీసుకున్నారు. కేసా? ఏం కేసు? సూట్ కేసు, బ్రిడ్జ్, డెడ్ బాడీ. డెడ్ బాడీ లేదు, ఏమీ లేదండి. మా పెండింగ్ కేసులు కవర్ చేసుకోవడానికి మేము 1,00,000 చేస్తుంటాం. ఈ డైవర్షన్స్ అన్ని దానిలో భాగమే. అయినా ఇప్పుడు ఈ టెన్షన్లో ఇవన్నీ అవసరమా చెప్పండి? అంటే సార్, మీ ఫ్రెండ్ వైఫ్ చచ్చిపోయి సూట్ కేసులో పెట్టి బ్రిడ్జ్ కింద పడేస్తే? అయ్యో భలేవారండి బాబు. మా ఫ్రెండ్ వైఫ్ చనిపోవడం ఏంటి? తన లక్షణంగా ఉంది. మీకేదో మిస్అండర్స్టాండింగ్ అయిందంతే. మేము మిస్అండర్స్టాండింగ్. రే అసలు నీ ప్రాబ్లం ఏంటిరా? మేము ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా సరిగ్గా అర్థం చేసుకోవరా? #యాప్రాసి. నీ ఫ్రెండ్ వైఫ్ నిజంగానే చచ్చిపోయింది చచ్చిపోయింది చచ్చిపోయింది. చెప్పేసాడంటావా? చెప్పేసినట్టే ఉన్నారు. అరే అరే నా మాట విను. అసలు ఏం జరిగిందంటే అది అది నేను చంపలేదురా. నేను చెప్తాను, నిజంగా నేను చంపలేదురా. నువ్వే చంపేశావురా. నువ్వే చంపేశావు. నీ పెళ్ళం చనిపోయిందన్న మాట నాకు చెప్పకుండా మన మన ఫ్రెండ్షిప్ ని చంపేశావురా. మన ఫ్రెండ్షిప్ ని చంపేశావు. అంటే మ్యాటర్ తెలియదన్నమాట. వాడి పెళ్ళాం చచ్చిపోతే నువ్వు రియాక్ట్ అవుతావేంటి? అదంతా అదేదో వేరే. ఇక నాకు మిగిలింది ఆ ఫోన్లో ఉన్న ఫోటోలే. రేయ్, ఆ ఫోన్ ఎక్కడ్రా? మన బండారం బయటపడకుండా ఉండాలంటే ఆ బండోడిని ఇరగ దియాలి. సూట్ కేస్ మ్యాటర్ డైవర్షన్ డ్రామా అయితే మరి ఆ మేనేజర్ గడి వైఫై అయింది. అవును కదా, ఏమైంది? ఏమని మనకెందుకే, నాకు మా చెల్లి ఫోన్ కావాలి అంతే. ఆడిని 4 తంతే ఆడే చెప్తాడు. आ गया मेरा जान. పిచ్చనా డ్రై ఫ్రూట్స్. నా ఫ్రెండ్ ఫ్యాబ్ జే మీద చేపడితే మీ ఫోటోస్ గూగుల్కి ఎక్కుతాయి, వీడియోస్ యూట్యూబ్ లో పాకుతాయి. అప్పుడు జీవితాంతం ఇంట్లో కూర్చొని టిక్ టాక్ వీడియోలు చేసుకొని బతకాల్సిందే. డోంట్ ఫాల్ ద రాడ్స్. అరే, అంటే అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వా? yes బిస్ట్రోస్. రే, నా ఫోన్ తెచ్చావా? రే, ముందు నా ఫోన్ ఇవ్వరా. అందులో చాలా మెమరీస్ ఉన్నాయి. మెమరీసా? అంతకు మించి తెచ్చా. అక్కడ ఎవరు లేరురా. మో చిట్కేస్తే రావాలని టైమింగ్ చెప్పాగా. ఎక్కడి నుంచి పట్టుకొస్తారా టిక్ టాక్ ఆర్టిస్టుల్ని? సరే, మళ్ళీ చిట్కేస్తారా? బుజ్జి బుజ్జి నా బుజ్జి నా బుజ్జికి ఎక్కాలి. బుజ్జి బుజ్జి. వీడేంటి దాన్ని చూసి అంత ఎక్సైట్ అవుతున్నాడు? బుజ్జి బుజ్జి, నీకేం కాలేదుగా? నువ్వు బానే ఉన్నావుగా? బతికే ఉన్నాను. నువ్వు చనిపోయాను వీళ్ళంతా అన్నారు. నా ప్రాణం పోయినంత పని ఏం తెలుసా? రేయ్, నీ పెళ్ళం బతికే ఉందిరా, తనకేం కాలేదు. చూడు. మీకేంటి అంత సంతోషం? అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి? నీకు నా మొగుడుకున్న సంబంధం. ఏం నువ్వు అనేది? నా పెళ్ళానికి వాడికి? yes రైట్ ఆన్సర్. లపాం కిరికిరి. ఇప్పుడు అర్థమైందా? ఇది ఆ మేనేజర్ గడి పెళ్ళం. వాళ్ళ బండారం బయట పెట్టడానికే ఈమె వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమని చెప్పింది. మరి నన్నెందుకు బ్లాక్మెయిల్ చేసావురా? నేను ప్రేమించిన అమ్మాయి మనసు కాదు, డబ్బే ముఖ్యమంది. వాట్? అందుకే చేశా. నేను దాన్ని బ్లాక్మెయిల్ చేయమంటే
మావాడిని ఎందుకు బ్లాక్మెయిల్ చేసావురా? అమ్మా రేయ్, బ్రీఫ్ కేసులో పెట్టిన బాడీ ఇక్కడికి ఎలా వచ్చింది? ఓ మేనేజర్, నీకు చాలా ఆత్రంగా ఉన్నట్టుంది. చెప్తా, 2 కళ్ళు మూసుకొని చెవులు తెరుచుకొని విను. ఓ రోజు బిల్లెట్టి బొమ్మేద్దామని రోజు రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఎవడెవడ రూమ్లోకి వెళ్తున్నాడు. నాకు డౌట్ వచ్చి నేను కూడా రూమ్లోకి వెళ్ళా. ఏం లేదు. మళ్ళీ బయటికి తిరిగి వస్తుంటే ఒక సూట్ కేసు కదులుతూ కనిపించింది. పిల్లేమోని ఓపెన్ చేసి చూస్తే పాపమే పిల్ల ఉంది. షాక్ అయ్యా. అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాల. అప్పటికి రోజును వెళ్ళనివ్వకుండా చాలా ట్రై చేశాను, కానీ వాళ్ళు నన్ను చాలా చాలా హర్ట్ చేసి వెళ్ళిపోయారు. ఈవిడ స్పృహలోకి వచ్చాక మొత్తం చెప్పేసి అప్పుడు తెలిసింది. ఏమని? మీ ఇద్దరికి లపాం కిరికిరి అని. ఈ పోలీసోడు ఫోన్ దొరికాక ఇంకో విషయం అర్థమైంది. మళ్ళీ ఏమని? మీ ఇద్దరిది సేమ్ లపాం కిరికిరి అని. అంటే నా కోసం వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసావా? నీ కోసం కాదు రోజ్, నీ మీదున్న ప్రేమ కోసం చేశాను. బట్ ఇప్పుడు ఒపీనియన్ మార్చుకున్నా. ఏ మొత్తం మీరే చేశారు. పెళ్లికి ముందు మీరేం చేసుకున్నారు? లవ్వే కదా చేసుకున్నారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? లప్పాం కిరికిరి. కానీ నా ఫ్రెండ్ సంతోషంలో బాధలో నా పక్కనే ఉన్నాడు, కానీ వేరేవాడు పక్కలో కూడా వెళ్ళలేదు. చివరికి నా కోసం చావడానికి కూడా రెడీ నా ప్లేస్ లో ఇక్కడికి వచ్చాడు. అప్పుడు నాకు తెలిసింది ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటో. రేయ్, నీ ఎదవ సోది మాకెందుకు? ముందు మా ఫోన్ మాకివ్వరా. మీకేంటి ఇప్పుడు? ఫోన్లు కావాలా? ఇదిగో నీ ఫోన్. మా చెల్లి ఫోన్. నీకు వద్దు రా బాబు. ఏ టిక్ టాక్, ఇదిగో నీ ఫోటోస్ ఉన్న ఫోన్. డాడీ, మన ఫోనేనా? మిస్టర్ కాకి, ఇదిగో నీ మెమరీస్ ఉన్న ఫోన్. Good cat. అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చెయ్యి. ఏంటి భోజనాలు ఏమైనా పెట్టాలా? ఒసే పిల్లి పిత్రి మహల్లారా, ఏంటే? నా పెళ్లి ఫిక్స్. హే కూల్ బ్రో, పార్టీ ఎక్కడే? పార్టీ లేకుండా పెళ్లి అంటే? నీ అయ్య గోవాలో కానీ ప్లాన్ చేసావో కోసి కారం పెడతాను. బ్యాంకాక్.